మన దువ్వాడ శ్రీనివాసరావు ఈరోజు ఏదైతే పలాసలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏఈ గారికి ఫోన్ చేసి ఒక రేంజ్ లో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏంటయ్యా కారణం అంటే మనోడు దాదాపుగా హౌస్ కలెక్షన్ కి అలాగే వాళ్ళు పవర్ బిల్ పెండింగ్ ఉందంట. సో పవర్ బిల్ పెండింగ్ ఉండడంతో పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ మనోళ్ళు ఇక్కడ లేరుగా. మనోళ్ళు కనిపించని యూట్యూబ్ ఛానల్, ప్రతి యూట్యూబ్ ఛానల్ మెట్లెక్కే పనిలోని బిజీగా ఉండటంతో దాన్ని వాళ్ళు పట్టించుకోలేకపోవడంతో సరే 2-3 సార్లు నోటీస్ ఇచ్చినా వాళ్ళు స్పందించకపోతే మామూలుగా ఎవరైనా ఏం జరుగుతుందంటే స్పందించినప్పుడు ఆటోమేటిక్ గా కలెక్షన్ తొలగించడం ద్వారా మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టేసి కలెక్షన్ రీపేమెంట్ జరుగుతుంది, రీకనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి 2-3 సార్లు ఇంటిమేట్ చేసినా వాళ్ళు స్పందించకపోతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మనోళ్ళు వెళ్ళేసి ఆ పవర్ కలెక్షన్ ని కట్ చేశారంట. సో పవర్ కలెక్షన్ కట్ చేయడంతో ఏఐకి ఫోన్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మా మీద కక్ష సాధిస్తున్నావా, నీ సంగతి ఏంటో తేలుస్తాం, రేపు మా ప్రభుత్వం వస్తే వదిలిపెట్టాం, నీ సంగతి తేలుస్తానని చెప్పేసి అంటున్నాడు. సరే అవతల వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మేము ఆల్రెడీ 2-3 సార్లు ఇంటిమేట్ చేశాము, మీరేమో పేమెంట్ చేయలేదు, బకాయిలు పెరిగిపోతున్నాయి, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, నేను ఒక ఎమ్మెల్సీ ఇంటికి ఎట్లా కనెక్షన్ కట్ చేస్తారు అది అని చెప్పేసి మనోడు పెద్ద ఎత్తున ఒక రేంజ్ లో ఫైర్ అవుతుంటే పక్కన మన దువ్వెల మాధురి రాజా నువ్వు వాగురాజా నేను మాట్లాడతాను అంటుంది. సరే రాజా మాట్లాడినా రాణి మాట్లాడినా విద్యుత్ బిల్లు బకాయిలు ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు 2 నెలలు 3 నెలలు బకాయిలు ఉంటేనే మీరు నోటీసులు ఇస్తారు, వినకపోతే ఫీజులు బిక్కెళ్ళిపోతారు, లేకపోతే వైర్లు కట్ చేస్తారు. మరి మీరు ఎమ్మెల్సీలు అయినప్పుడు మీరు బాధ్యతంగా ఉండాల్సినటువంటి వాళ్ళు దువ్వాడ శ్రీనివాసరావు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెళ్ళానికి కరెంటు బిల్లు కడతాడా, కీపులకి కరెంటు బిల్లు కడతాడా, కీపు పెట్టిన షోరూమ్స్ కి కరెంటు బిల్లు కడతాడా? సో మొత్తం మీద మీరు కట్టకపోతే తప్పు మీ వైపు ఉంచుకొని నా కలెక్షన్ ఎలా తొలగిస్తావు, నేను చాలా చోట్ల అడ్రస్లు చేస్తాను, దమ్ముంటే వెళ్ళి వాళ్ళ కలెక్షన్లు కట్ చేయమని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాక రేపు మా ప్రభుత్వం వస్తే ఊరుకోను, నిన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తానో నాకే తెలియదు అది అని చెప్పేసి ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నాడు. అయ్యా దువ్వాడ శ్రీనివాసరావు, నేను అడిగేది ఏంటంటే, నువ్వు ఒక రేంజ్ లో ఫైర్ అయినా అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించారు. కరెంటు బిల్లులు బకాయిలు ఉంటే కట్టడం అనేది నీ ధర్మం. నువ్వేదో సెటప్ వేసుకొని ఊరు వాడ చట్టాపట్టాలు వేసుకొని తిరిగితే నీకు డబ్బులు ఎట్లాగో ఉత్పత్తి అవుతాయి. కానీ ఈ బకాయిల్లో ఉంటే విద్యుత్ సంస్థల కరెంటు కొనుగోలు చేయాలంటే డబ్బులు కావాలి కదా. నువ్వు కట్టకుండా నువ్వు బకాయిలు పెండింగ్ పెట్టి నేను ఒక ఎమ్మెల్సీని నాకు తెలియకుండా నువ్వు ఎలా కట్ చేస్తావు అని చెప్పేసి అధికారుల మీద జులుం చూపిస్తే ఇక దాన్ని ఏం చెప్పాలంటే నియమం ప్రకారం మనోడిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ విధులకు ఆటంకం కల్పించినట్టు. నువ్వు డబ్బులు కట్టి అన్ని సక్రమంగా ఉండి ఒకవేళ కలెక్షన్ తొలగిస్తే నువ్వు వేయితో మాట్లాడినా ఒక రకంగా బాగుంటుంది. అందులో ముఖ్యంగా ప్రతిసారి మేము మీది కాదు సార్, మేము ఏదో దువ్వేల మాధురి గారి ఇంటి కలెక్షన్ తీసేసానంటే అది నా ఇల్లే, నేను ఎమ్మెల్సీని, మా అంటే బహుశా నాకు తెలిసినంత వరకు దువ్వాడ వాణి ఇంటి దగ్గర కలెక్షన్ తీసేస్తే మనోడు సీరియస్ అయ్యేవాడేం కాదు. మేడం దగ్గర పవర్ సప్లై తీస్తే అసలే ఏసీ లేకపోతే మేడం ఈ మధ్య చీరల షోస్ అన్నిటి కూడా మేకప్ వేసుకొని ఎగ్జిబిషన్ షోలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో పాపం మేడం ఎక్కడ గ్లామర్ దెబ్బతిద్దని మనోడు భయం. ఏది ఏమైనా గాని సొంత పిల్లల మీద ఎటువంటి శ్రద్ధ లేదు. కానీ మన దివ్యల మాధురికి పాప అన్యాయం జరిగితే మాత్రం మనోడు ఆదర్శ పురుషుడు, సంఘ సంస్కర్తలు ఎక్కనే రెచ్చిపోతావు. అసలు ఏ రౌడీజం చేస్తున్నాడు, గవర్నమెంట్ అధికారంలో లేదని తెలిసి కూడా ఒక స్థాయిలో రౌడీజం చేస్తున్నాడు. మనోడు మాట్లాడే విధాలు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. అరే కరెంటు బిల్లు నేను కట్టాను, దయచేసి అర్థం చేసుకొని కనెక్షన్ పునరుద్ధరించమని అడిగితే అది బాగుంటుంది. నేను కట్టను, చాలా మంది బకాయిలు ఉన్నాయి, వాళ్ళందరి చాలా రైస్ మిల్లుల దగ్గర బకాయిలు ఉన్నాయి, దమ్ముంటే వాళ్ళని తీసేస్తావా నువ్వు కలెక్షన్, నీకు చేతనైందా, నువ్వు చేయగలుగుతావా, సవాల్ విసురుతున్నా అని చెప్పి మాట్లాడతాడు. ఒరే బాబు,
నీకు నీ లవర్ కాబట్టి నువ్వు ఉంచుకున్నావు, నువ్వు తిప్పుకున్నావు, నువ్వు తిరిగావు, నువ్వు ముద్దు పెట్టుకుంటావు. కానీ బయట వాళ్ళకి అవసరం లేదు కదరా నాయన. నీ ఎమ్మెల్సీ అయితే నువ్వు విద్యుత్ బకాయిలు బాకీ ఉంటే నువ్వు సెటప్లు పెట్టుకుని ప్రతి ఇంటికి కలెక్షన్ కట్ చేయకుండా పోవాలని అంటే ఇక రాష్ట్రంలో ప్రతి వాడు అదే నేర్చుకుంటాడు. నాకు అర్థం కావట్లా. మీరు కరెంటు బిల్లు బకాయిలు పెట్టారు, అట్లాగే గవర్నమెంట్ కట్టాల్సిన పన్ను బిల్లు బకాయిలు పెట్టారు. అన్ని బకాయిలు పెట్టేసి అన్ని బకాయిలు పెట్టినందుకు నీకు డాక్టరేట్ ఇచ్చారా? లేకపోతే ఈ మధ్య అక్కడ లేటెస్ట్ గా సన్మానం చేస్తున్నారంటే దేనికి సన్మానం చేస్తున్నారు నాయన? నేను మీ ఇద్దరిని అసలు దేనికి ఆదర్శంగా తీసుకోవాలి నాకు అర్థం కావట్లా. అంటే మొగుడు పిల్లలు విడిపోయి ఈ పిల్లల్ని పక్కన పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని మొత్తం 5గురితో కాకుండా కొత్తగా జూనియర్ దువ్వాడా కావాలని చెప్పి కళ్ళకంటున్నారని చెప్పేసి అంటున్నారు. దానికి మిమ్మల్ని సన్మానిస్తున్నారా? అంటే సమాజంలో బలి తెగించినా పర్వాలేదు, మేమిద్దరం ఇలాగే తిరుగుతామని చెప్పుకున్నందుకు మీకు సన్మానించాడా? అదే కొంచెమైనా సిగ్గుశరం లేకుండా ఈ దువ్వాడగాడు అసలు ఒకసారి పెట్రోల్ బంక్ కోసం మాట్లాడినప్పుడు ఆడియో బయటకు వచ్చేసింది. ఇక రెండోసారి ఇప్పుడు నాణ్యమైన కరెంటు కావాలంటావు. నిజమైన నాణ్యమైన కరెంటు వస్తేనే ఇంట్లో ఏసీలు ఇంకా మిగతా కొన్ని మిషన్లు పనిచేస్తాయి, లేకపోతే అవి పనిచేయవు. అవి పని చేయకపోతే మరి మన దువాడకు వానికి ఇబ్బందికరమైన వచ్చినా ఇబ్బంది లేదు, కానీ మన మాధురికి మాత్రం ఇబ్బంది కలగకూడదు. చెమట పట్టినా మన దువాడ ఒక్క నిమిషం అవసరమైతే దువాడ ఫ్యాంక్ తోటైనా ఇస్త్రీ దువ్వేల మాధురికి చెమట పట్టకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద అసలు నాకు ఇంకొక విషయం ఏంటంటే అసలు వైసీపీ స్టాండ్ ఏంది నాకు వీళ్ళ మీద నాకు అర్థం కావట్లా. వైసీపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది? మీ పార్టీ ఎమ్మెల్సీగా వాడు ఉన్నాడు కదా, ఇట్లాంటి చిల్లర వీడియోలు ఆడియోలు బయటకు వస్తున్నాయి కదా, అసలు జగన్మోహన్ రెడ్డి దీని మీద స్పందించడా? అరే యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వటం ఏంటి? ఆ యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ ని మీరు సర్క్యులేట్ చేయడం ఏంది? ఆయనకి నకిలీ డాక్టరేట్ ఇస్తే దాన్ని పబ్లిసిటీ చేయడం ఏంది? అలాగే ఇద్దరిని సన్మానం చేసే సన్నాసులకైనా కనీసం బుద్ధి జ్ఞానం లేదా? అరే పెళ్ళాన్ని వదిలిపెట్టేసి పిల్లల్ని గాలికి వదిలేసి ఉంచుకున్న దానికోసం ఊళ్ళూళ్ళు తిరుగుతున్నాడు, దాన్ని ఊళ్ళూళ్ళు స్టోర్లు పెట్టిస్తున్నాడు, దాని కరెంటు బిల్లు కట్ చేస్తే ఫోన్ చేస్తున్నాడు. పోనీ నువ్వు అంత బాధ్యత గల బిల్లు కట్టి బాబు కలెక్షన్ పునరుద్ధరించమని చెప్పు. కరెంటు లేకపోతే బతకలేదా ఏంటి? లేదా కరెంట్ లేకపోతే మీకు కొన్ని పనులు కావా? ఏరా దువ్వాడా, ఏంట్రా దువ్వాడా? మొత్తం మీద కూడా దువ్విన దెబ్బకి మొత్తం మీద వైసీపీకి అయితే మాత్రం రోజుకు ఒక రకంగా స్టంట్ పడుతూనే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం అనలేడు, ఎందుకంటే వాడి దగ్గర ఎమ్మెల్సీ ఉంది. ఏదైనా మాట్లాడితే ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేస్తాడనే భయంతో ప్రస్తుతానికి ఏమనలేడు. కాబట్టి 3 ఏళ్లలో వాళ్ళు విహారయాత్రలు విహరిస్తారు, నచ్చినట్టు రెచ్చిపోతారు. ఒకటి మాత్రం నిజం, వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం ఈ కష్టకాలంలో వాళ్ళిద్దరిని చూసినప్పుడు కొంత రిలీఫ్ కలిగిద్ది. ఎందుకంటే ఓకే మనం పోరాడుతున్నాం, వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా అన్ని గాలికి వదిలేసి ప్రశాంతంగా విహారయాత్రలు చేస్తున్నటువంటి లవ్ బర్డ్స్ అనేటువంటి మెసేజ్ అయితే ప్రజల్లో క్లియర్ గా అర్థమైంది. సో మొత్తం మీద మనోడు దివ్యాల మాదిరికి ఏ కష్టం వచ్చినా ఊరుకోని అంటున్నాడు. కరెంట్ కట్ చేసినోడు సంగతి తేలుస్తారంట. రేపు ప్రభుత్వం వచ్చాక గుర్తు పెట్టుకొని మరి వాడు మళ్ళీ అదే పలాసాల పోస్టింగ్ చేయించుకొని నా తడాకా ఏంటో చూపిస్తానంటున్నాడు దువ్వాడ శ్రీనివాసరావు.